ఒకానొక టైంలో కామెడీ అంటే రాజేంద్ర ప్రసాద్. నట కిరీటిగా, నవ్వులు పండించే హాస్య హీరోగా తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్. ఆయన్ని కొందరు ఆంధ్ర చాంపియన్ అంటారు. నవ్వుల కిరీటి అని, నవ్వుల రారాజు అని చాలా మంది అంటారు. అయితే అంత టాలెంట్ ఉన్న ఆయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని స్వయంగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అవకాశాలు లేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రధాన మంత్రులను సైతం అభిమానులుగా మార్చుకున్న చరిత్ర సాధించిన మేటి నటుడు రాజేంద్ర ప్రసాద్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన దిమ్మపూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చి కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి సీరియస్ పాత్రలతో నటుడిగా అవార్డులు రివార్డులు సొంతం చేసుకుని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ కేవలం హాస్య నటుడే కాదు, అద్భుతమైన నటుడు కూడా. అన్ని పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతారు. హాస్య ప్రధాన పాత్రలతో పాటు సందేశాత్మక చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్ నటించి మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఎన్నో గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంలో అతని నట విశ్వరూపమే చూడొచ్చు. ఎర్ర సముద్రం, ఆ నలుగురు సినిమాకి ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు నంది అవార్డును అందుకున్నారు. ఇక రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరియర్ ప్రారంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అవకాశాలు లేక తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు. చేతిలో డబ్బులు లేక దాదాపు 3 నెలలు అన్నం తినలేదన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, మా నాన్న స్కూల్ టీచర్, చాలా కఠినంగా ఉండేవారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నేను నిర్ణయించుకున్నా. అందుకే ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. నీ ఇష్టానికి వెళ్తున్నావు, సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏది వచ్చినా అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిల్ అయితే ఇంటికి రావద్దన్నారు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపాయి. మద్రాస్ వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరా, గోల్డ్ మెడల్ సాధించా. కాకపోతే అవకాశాలు మాత్రం రాలేదు. వేషాలు వచ్చేంత గ్లామర్ గా నేను లేనని నాకు తెలుసు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్ళా. రావద్దు అన్నాను కదా, ఎందుకు వచ్చావని నాన్న కోపడ్డారు. బాధగా అనిపించి వెంటనే మద్రాస్ వచ్చేసా. చచ్చిపోదాం అనుకున్నా అని చెప్పుకొచ్చారు. ఇక నా ఆత్మీయులందరినీ ఒక్కసారిగా చూడాలనిపించి వాళ్ళ ఇళ్లకు వెళ్లి మాట్లాడా. చివరిగా నిర్మాత కుండరీకాక్షయ్య గారి ఆఫీస్ కి వెళ్ళా. వేలుకొలుపు సినిమాకి సంబంధించి అక్కడ ఏదో గొడవ జరుగుతుంది. ఆఫీస్ రూమ్ నుంచి బయటకి వచ్చి ఆయన నన్ను చూసి ఏమి చెప్పకుండా డబ్బింగ్ థియేటర్ కి తీసుకువెళ్లారు. ఒక సీన్ నాతో డబ్బింగ్ చెప్పించారు. అది ఆయనకు బాగా నచ్చింది. భలే సమయానికి దొరికావు ప్రసాద్ అన్నారు. రెండో సీన్ కి డబ్బింగ్ చెప్పమనగానే భోజనం చేసి 3 నెలలయ్యింది, భోజనం పెడితే డబ్బింగ్ చెప్పానన్నాను. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పా. దానికి ఆయన కోప్పడ్డారు. ఇంటికి తీసుకువెళ్లి మంచి భోజనం పెట్టించారు. నాకు ధైర్యం చెప్పారు. అలా నా డబ్బింగ్ ప్రయాణం మొదలైంది. ఎన్నో చిత్రాలకు డబ్బింగ్ చెప్పా. అలా వచ్చిన డబ్బుతో మద్రాస్ లో ఇల్లు కట్టా. అక్కడే నాకు దర్శకుడు వంశీతో పరిచయం అయింది. అతడి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నానన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఒకానొక టైంలో కామెడీ అంటే రాజేంద్ర ప్రసాద్. నట కిరీటిగా, నవ్వులు పండించే హాస్య హీరోగా తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్. ఆయన్ని కొందరు ఆంధ్ర చాంపియన్ అంటారు. నవ్వుల కిరీటి అని, నవ్వుల రారాజు అని చాలా మంది అంటారు. అయితే అంత టాలెంట్ ఉన్న ఆయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని స్వయంగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అవకాశాలు లేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రధాన మంత్రులను సైతం అభిమానులుగా మార్చుకున్న చరిత్ర సాధించిన మేటి నటుడు రాజేంద్ర ప్రసాద్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన దిమ్మపూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చి కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి సీరియస్ పాత్రలతో నటుడిగా అవార్డులు రివార్డులు సొంతం చేసుకుని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ కేవలం హాస్య నటుడే కాదు, అద్భుతమైన నటుడు కూడా. అన్ని పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతారు. హాస్య ప్రధాన పాత్రలతో పాటు సందేశాత్మక చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్ నటించి మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్ ఫిలిం ఇన్స్టిట్యూట్
లో ఎన్నో గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంలో అతని నట విశ్వరూపమే చూడొచ్చు. ఎర్ర సముద్రం, ఆ నలుగురు సినిమాకి ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు నంది అవార్డును అందుకున్నారు. ఇక రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరియర్ ప్రారంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అవకాశాలు లేక తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు. చేతిలో డబ్బులు లేక దాదాపు 3 నెలలు అన్నం తినలేదన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, మా నాన్న స్కూల్ టీచర్, చాలా కఠినంగా ఉండేవారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నేను నిర్ణయించుకున్నా. అందుకే ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. నీ ఇష్టానికి వెళ్తున్నావు, సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏది వచ్చినా అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిల్ అయితే ఇంటికి రావద్దన్నారు. ఆయన మాటలు నాపై ప్రభావం చూపాయి. మద్రాస్ వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరా, గోల్డ్ మెడల్ సాధించా. కాకపోతే అవకాశాలు మాత్రం రాలేదు. వేషాలు వచ్చేంత గ్లామర్ గా నేను లేనని నాకు తెలుసు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్ళా. రావద్దు అన్నాను కదా, ఎందుకు వచ్చావని నాన్న కోపడ్డారు. బాధగా అనిపించి వెంటనే మద్రాస్ వచ్చేసా. చచ్చిపోదాం అనుకున్నా అని చెప్పుకొచ్చారు. ఇక నా ఆత్మీయులందరినీ ఒక్కసారిగా చూడాలనిపించి వాళ్ళ ఇళ్లకు వెళ్లి మాట్లాడా. చివరిగా నిర్మాత కుండరీకాక్షయ్య గారి ఆఫీస్ కి వెళ్ళా. వేలుకొలుపు సినిమాకి సంబంధించి అక్కడ ఏదో గొడవ జరుగుతుంది. ఆఫీస్ రూమ్ నుంచి బయటకి వచ్చి ఆయన నన్ను చూసి ఏమి చెప్పకుండా డబ్బింగ్ థియేటర్ కి తీసుకువెళ్లారు. ఒక సీన్ నాతో డబ్బింగ్ చెప్పించారు. అది ఆయనకు బాగా నచ్చింది. భలే సమయానికి దొరికావు ప్రసాద్ అన్నారు. రెండో సీన్ కి డబ్బింగ్ చెప్పమనగానే భోజనం చేసి 3 నెలలయ్యింది, భోజనం పెడితే డబ్బింగ్ చెప్పానన్నాను. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పా. దానికి ఆయన కోప్పడ్డారు. ఇంటికి తీసుకువెళ్లి మంచి భోజనం పెట్టించారు. నాకు ధైర్యం చెప్పారు. అలా నా డబ్బింగ్ ప్రయాణం మొదలైంది. ఎన్నో చిత్రాలకు డబ్బింగ్ చెప్పా. అలా వచ్చిన డబ్బుతో మద్రాస్ లో ఇల్లు కట్టా. అక్కడే నాకు దర్శకుడు వంశీతో పరిచయం అయింది. అతడి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నానన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఒకానొక టైంలో కామెడీ అంటే రాజేంద్ర ప్రసాద్, నట కిరీటిగా నవ్వులు పండించే హాస్య హీరోగా తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్. ఆయన్ని కొందరు ఆంధ్ర ఛాంపియన్ అంటారు. నవ్వుల కిరీటి అని, నవ్వుల రారాజు అని చాలా మంది అంటారు. అయితే అంత టాలెంట్ ఉన్న ఆయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ విషయాన్ని స్వయంగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అవకాశాలు లేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రధాన మంత్రులను సైతం అభిమానులుగా మార్చుకున్న చరిత్ర సాధించిన మేటి నటుడు రాజేంద్ర ప్రసాద్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన